ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో సమావేశమవుతారు డిప్యూటీ సీఎం. అయితే ఈ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తారని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ నెల 3న ఉండవల్లి నివాసంలో చంద్రబాబు పవన్ల భేటీ జరిగింది. 15 రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి ఇరువురు భేటీ కాబోతుండడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు తెరలేపింది. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు నామినేటెడ్ పదవులు, ఇతర అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పదవీ కాలం ముగిసింది. అతి తొందరలోనే పంచాయతీలకు పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరువురు భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై కూడా సీరియస్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సు, కేబినెట్ మీటింగ్ కు డిప్యూటీ సీఎం పవన్ హాజరు కాని నేపథ్యంలో ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వస్తాయని అంతా భావిస్తున్నారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, మరి ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు కదా, చాలా అంశాలు, కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలా ఉండబోతోంది? అర్చన, ముఖ్యంగా ఈ రోజు దివ్యాంగుల శక్తికి సంబంధించినటువంటి పథకం ఈ రోజు అయితే ప్రారంభించబోతోంది ప్రభుత్వం అధికారికంగా. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అతిథిగా హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. ముందుగా వీరు బస్ స్టేషన్ కి చేరుకొని అక్కడ ఈ పథకం ప్రారంభించి బస్సులలో దివ్యాంగులతో పాటు వాళ్ళిద్దరు కూడా ప్రయాణించబోతున్నారు ఉండవల్లి సెంటర్ వరకు కూడా. ఉండవల్లి సెంటర్ తర్వాత అక్కడ దివ్యాంగులకు సంబంధించినటువంటితో మాట మంతి జరుపుతారు. అనంతరం ఉండవల్లి అధికారిక నివాసమైనటువంటి చంద్రబాబు నివాసంలో ఇటు దివ్యాంగులతో వారు కలిసి లంచ్ చేయబోతున్నారు, భోజనం చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరువురు నేతలు కూడా భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు మనం చూసాం రీసెంట్ గా సంబంధించి కూడా అనేక తాజా అంశాలకు సంబంధించి కూడా వీరిరువురు కూడా చర్చించుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించి అంటే అటవీ శాఖ మీద చంద్రబాబు మొన్న ఏదైతే ఆయన కలెక్టర్ల సదస్సులో సీరియస్ అయ్యారు. అటవీ శాఖకి సంబంధించి చాలా శుతిమెత్తగా కూడా వారిని వార్నింగ్ చేయడం జరిగింది. చాలా మీ యాటిట్యూడ్ మార్చుకోవాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కూడా తాను చర్చిస్తానని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తాజాగా వారి ఇరువురు కలవబోతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ శాఖ పైన గ్యారెంటీగా వాళ్ళు రివ్యూ చేస్తారు, చర్చించుకుంటారు అన్నటువంటి ప్రచారం అయితే ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ దివ్యాంగుల శక్తికి సంబంధించినటువంటి పథకంలో భాగంగా ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి వీరందరూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తారు. అనంతరం వాళ్ళతో కలిసి భోజనం చేస్తారు. సో మధ్యాహ్నం నుంచి కూడా కంప్లీట్ గా వీరిద్దరి మధ్య తాజా రాజకీయ అంశాలకు సంబంధించి చర్చకైతే వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏదైతే పార్టీ పరంగా ఇప్పటికే అంటే కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు కలిసి ఉండాలి, కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి చూసాం. మరోవైపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొన్ని తప్పులు అంటే దొరుకుతున్నటువంటి నేపథ్యంలో సో వాటిని ఎలా సర్దిద్దుకోవాలి, వాటిని కూటమి ప్రభుత్వానికి అంటే తగలకుండా ఎలా చూసుకోవాలి అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా చర్చించేటటువంటి అవకాశం ఉందన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు తాజాగా ఏదైతే పుట్ట మహేష్ యాదవ్ కానివ్వండి, లేదంటే జనసేనకు సంబంధించినటువంటి శ్రీధర్ కానివ్వండి, సో ఇటువంటి వాటికి సంబంధించి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కంప్లీట్ గా సంక్షేమ పథకాల పైన అలాగే ప్రజలకు అందించేటటువంటి సూపర్ 6 పథకాల పైన మాత్రమే కూటమి నేతలు కానివ్వండి లేదా ఉప ముఖ్యమంత్రి కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి విషయం తెలిసింది. అయితే ఇకపై పార్టీ పటిష్టంగా ఉండాలి, కూటమి పటిష్టంగా ఉండాలంటే పార్టీలో ఉన్నటువంటి నేతలు అయితేనేమి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అయితేనేమి వీరందరిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి పార్టీల వారీగా కాకుండా కూటమి వారీగా కంప్లీట్ గా వీరిపైన మానిటరింగ్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరికిషన్.